చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా 150 సంవత్సరాల వరకు ఆయనకు ఢోకా లేదు అన్నాడు. ఢోకా లేదంటే నేను చెప్పింది కాదు, ఆయన తోడేళ్ళుడు చెప్పాడు. మనం చూశారుగా మీరు సన్మాన సభలోనో ఆ పుస్తకం ఓపెనింగ్లోనో. మా చంద్రబాబు నాయుడు గారు మామూలుడు కాదు, ఇప్పుడు అదేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, కొత్త కొత్త సైంటిఫిక్ విధానాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా కనీసం 4-5 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటే 150 సంవత్సరాలకు బతకడం ఖాయం అని చెప్పాడు. అంటూ ఇంకో మాట అన్నాడు. అన్నాలంటే మళ్ళా లోకేష్గా ఉన్న కోపం వచ్చిద్దేమోనని కూడా అన్నాడు. మరి అది వ్యంగ్యం కదా, దాని మీద కేసు బెటరా? పాపం అమాయకుడు, వైస్ ప్రెసిడెంట్, ఆయన ఇది వ్యంగ్యంగా మాట్లాడని ఆయన మీద తెల్లారి బయట తీసుకెళ్లారండి. దానికి హెబియస్ కార్పస్ వేయాల్సి వచ్చింది మేము. మళ్ళీ ఎమ్మటే పిచ్చి కేసు ఒకటి పెట్టి 41 నోటీస్ ఇచ్చి తూచ్ అని మనం పంపించారు. నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా పోలీసు వారికి మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. మీరు చేసేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాల ద్వారా ప్రజలు విసుగు చెందుతున్నారు. నెంబర్ 1, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేరు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని అసమర్థ పరిపాలన అని ఎవడైనా అంటే వాడిని తీసుకెళ్లి బొక్కలేస్తారు. ఎవరి ద్వారా వేస్తారు? ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు. ఆ లెవెల్లో చెబుతున్నా, అయిపోయింది తెలుగుదేశం పని. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే డిఐజీలు, ఐజీలు చెబితే మీరు చేస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం. ఈ కేసులు రుజువు కాకపోతే, కేసు పెట్టారు కదా పోసాని గారి మీద 18 కేసులు, రుజువు కాకపోతే మళ్ళా వారి మీద కూడా మేము కేసులు పెడతాం. ఎవరైతే డీఫాక్టో కంప్లైంట్ ఉంటాడో అతని మీద పెడతాం. ఎవరైతే పోలీసులు దానికి సహకరించారో వారి మీద కూడా కేసులు పెడతాం. నేను మనవి చేస్తున్నా, మా లీగల్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా గుంటూరులో ఉన్న లీగల్ టీమ్, తాడేపల్లిలో ఉన్న లీగల్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి ఎత్తుకుపోయినా తక్షణమే ఫోన్ చేయండి, ఇమీడియట్ గా లీగల్ టీం వచ్చేస్తుంది. పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా డబుల్ ఉన్నారయ్యా మా న్యాయవాదులు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఊళ్ళో, కానీ ఆ